మీ అందరికీ నమస్కారం. ఇవాళ మనం కొన్ని ప్రకృతి గురించి తెలుసుకుందాం. మెయిన్ ఏంటంటే మన ప్రపంచంలో భూమి, ఆకాశం, గాలి, నీరు, అగ్ని ఈ 5 ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడి నుంచి సమకూరుస్తున్నారు, ఎవరు సమకూరుస్తున్నారు, అది తెలుసుకోవాల్సిన చాలా అవసరం ఉంది. ముందు పరమాత్మకు తెలుసుకునే ముందు ఈ ప్రకృతి గురించి కూడా తెలుసుకోండి. అప్పుడు మీకు కొంతవరకు అర్థమవుతుంది. మనం ఈ ప్రపంచంలోకి వచ్చాక, ఈ భూమి మీదకి వచ్చాక, భూమి మీద జన్మించాక మనకి గాలి, నీరు, అగ్ని, ఉండడానికి ఇల్లు ఇవన్నీ ఎవరిస్తున్నారు? ఇది ఒకసారి మీరు అందరూ ఆలోచించుకోండి. ఎందుకంటే మనకి బతకడానికి, మన జీవితం సాధించడానికి ఇవన్నీ చాలా ముఖ్యమైన వస్తువులు. కానీ దీని గురించి ఎవరు ఆలోచించడం లేదు. అందరూ అనుకుంటున్నారు ఏంటంటే ఇది ప్రకృతి వల్లే జరుగుతుంది, ప్రకృతి ఇస్తుంది, మనం అనుభవిస్తున్నాం అనేసి అనుకుంటున్నారు. కానీ ప్రకృతి కూడా ఎవరు ఇస్తున్నారు? ప్రకృతి అంటే ఏమిటి అనేది కొంచెం మనం అందరం ఆలోచించవలసింది. ప్రతి జీవి జంతువుకి నీరు, గాలి, వేడి ఇవన్నీ చాలా అవసరం. మనం బ్రతకాలి అంటే ఇవన్నీ చాలా అవసరం. మనం ఉండడానికి ఇల్లు ఉండకపోతే మనం ఎక్కడ ఉంటాం? ఇల్లు అంటూ ప్రతి మనిషికి ఒక స్థావరం అంటూ ఉండాలి. అది ఎక్కడ ఉండాలి? ఈ భూమి మీదే ఉండాలి. అలాగే త్రాగడానికి నీరు కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? ఆ నీరు కూడా మనకి ఎవరిస్తున్నారు? మన శరీరంలో 3 భాగాలు నీరు ఉంటుంది. మనకు నీరు 3 భాగాలు ఎక్కువ తాగితేనే మన శరీరం కూడా పనిచేస్తుంది. అలాగే మనం బ్రతకాలి అంటే గాలి పీల్చాలి. గాలి ఎక్కడి నుంచి వస్తుంది? అది మనకి కనిపించడం కూడా లేదు. కానీ మనం గాలి పీలుస్తున్నాం, వదులుతున్నాం. అన్ని పనులు ఆ గాలి వల్ల మనం బతుకుతున్నాం. అలాగే అగ్ని, మనం ఏమైనా వండుకోవాలి, తినాలి అన్న దానికి వండుకొని తినాలంటే అగ్ని అవసరం. అలాగే అగ్ని కూడా మనకి సమకూర్చింది. కాబట్టి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలాగొస్తున్నాయి అంటే ఇవన్నిటికీ మూల కారణం ఆ పరమాత్మే. మనం ఈ ప్రపంచంలోకి వచ్చే ముందు ఇవన్నీ సమకూర్చి మనకి ఆ పరమాత్మ ఈ భూమి మీదకి పంపించారు. కాబట్టి మనం అతని గురించి ఎంత ఆలోచించాలో ఒకసారి మీరు ఆలోచించండి. మన తల్లి తండ్రి, జన్మనిచ్చే తల్లి తండ్రి గురించి మనం ఆలోచిస్తున్నాం. అలాగే ఈ వస్తువులన్నీ గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశం ఇవన్నిటి ఇచ్చిన అతని గురించి మనం ఎంత ఆలోచించాలో ఒకసారి మీరు అందరూ గమనించుకోండి. అందు గురించి ఏంటంటే మనం ఇవన్నిటి గురించి బాగా ఆలోచిస్తే అప్పుడు ఆ దైవం గురించి, ఆ పరమాత్మ గురించి మీకు కొంచెంగా అర్థమై అవుతుంది. ప్రతి మనిషికి బతకడానికి రోజు తినాలి, నీళ్ళు తాగాలి, గాలి పీల్చాలి. ఇవన్నీ నిత్యం జరిగే పని. ఎప్పుడైతే మనం గాలి పీల్చడం ఆగిపోతుందో మన శరీరం ఈ పంచభూతాల్లోకి కలిసిపోతుంది. మనకి చావు అంటూ వస్తుంది. ఈ శరీరం కూడా ఈ పంచభూతాలతోనే తయారైనది. కానీ ఆత్మ మట్టుకు ఆ పరమాత్మ అంశం. పరమాత్మ మన శరీరంలో ఆత్మరూపంలో ఉన్నారు కాబట్టి
మన శరీరంలో చలనం అంటూ ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రపంచంలో, ఈ ప్రకృతిలో జరిగేదంతా అతని ఇష్టం బట్టే జరుగుతుంది. ఏది ఎప్పుడు ఎలాగ ఆపాలన్నది అతను ఆలోచించుకుంటే ఒక్క సెకండ్ పని. మనందరం బతుకుతున్నాము, తింటున్నాము, తాగుతున్నాము, అన్నీ చేస్తున్నామంటే దానికి కారణం ఆ పరమాత్మే. మనలో ఆత్మరూపంలో ఆ పరమాత్మ ఉండి బట్టి మన పనులన్నీ మనం చేసుకుంటున్నాం, ఉద్యోగాలు చేసుకుంటున్నాం, మన ఫ్యామిలీకి పెంచుతున్నాం. అందు గురించి మీరు ప్రకృతి గురించి ముందు ఈ విషయం మీద కొంచెం ఆలోచించండి. అప్పుడు మీకు ఆ పరమాత్మ గురించి అర్థమవుతుంది. అంతేగాని ఇవన్నీ మనకి ఇది నిత్యం వస్తున్నాయి, గాలి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, నీరు ఎక్కడి నుంచి వస్తుంది, ఇవన్నీ ఆలోచించవలసిన విషయం. అందుకే బాగా ఆలోచించి ఆ పరమాత్మ గురించి తెలుసుకోండి. అప్పుడు మన జీవితం తాలూకా గమ్యం అంటూ ఏటో తెలుస్తుంది. మనం ఈ ప్రకృతిలోకి వచ్చి ఈ భూమి మీద జన్మించాము అంటే దానికి ఒక కారణం అంటూ ఉంటుంది. మనం చేసే కర్మలన్నీ మంచి చేసి మంచి పేరు తెచ్చుకొని, మంచి సంస్కారం తెచ్చుకొని మనం ఈ జీవితం ఈ ప్రపంచంలో గడపాలి. తర్వాత మనకి ఈ జన్మే కాదు, మళ్ళీ ఆత్మ ఈ జన్మ అయిపోగానే ఈ ఆత్మ ఈ శరీరం వదిలి ఇంకో శరీరంలో ప్రవేశిస్తుంది. అప్పుడు మన చేసే కర్మలే మనతో వెళ్తుంది. కానీ మన గడించే ఆస్తి, అంతస్తులు ఇవన్నీ ఏమీ వెళ్ళవు. కాబట్టి దాని మీద మోహం పెంచుకోకండి. ఆ భగవంతుని మీద ఆలోచించండి. మనం దేని గురించి వచ్చామన్నది, మనం ఎవరు అన్నది ఇది తెలుసుకోవడం చాలా అవసరం. అందుగురించి మీరు ఇవన్నిటి గురించి ఆలోచించి ఆ పరమాత్మ గురించి తెలుసుకోండి. మంచి కర్మలు చేయండి. మీ జీవితాన్ని సుఖంగా ఉంచుకోండి. నమస్తే.